నా లివింగ్ రూమ్లో ఏమేమి ఉన్నాయి. హలో సబ్స్క్రైబర్స్, మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు మనల్ని గుర్తుపెట్టినా పెట్టకపోయినా దీపంది బత్తి ఉంటుంది. హలో హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హమీదా ఖాతున్. నా లివింగ్ రూమ్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి మీ అందరికీ ఈరోజు చూపిస్తాను. సో ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. లివింగ్ రూమ్లో వచ్చేసి ఫస్ట్ రాగానే హలో సబ్స్క్రైబర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హమీదా ఖాతున్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. సో ఇది వచ్చేసి ఎంటర్ అవ్వగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ ఆన్లైన్ ఫోన్ ఉంటుంది. ఇది అయితే పనికి రానది, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఫోన్ రాదు, ఓన్లీ సెక్యూరిటీ ఫోన్ వస్తుంది. సో ఇంపార్టెంట్ ఫోన్ అనమాట. పనికి రాదు కానీ ఇంపార్టెంట్ వస్తువు. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఆదివారం పరివారం 75 ఎపిసోడ్ది అవార్డు ఉంది. హాటీ అవార్డు అని చెప్పేసి నాకు ఇచ్చారు. హమీదా ద హాటెస్ట్ నాకు తెలీదు, బట్ వాళ్ళైతే ఇచ్చారు నాకు. సో లివింగ్ రూమ్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రైట్ సైడ్లో వచ్చేసి ఈ టీవీ యూనిట్ అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ ఇవన్నీ గుణగుణ ఉంది. ఇది అయితే ఏం చేయము, ఇది ఓన్లీ వచ్చేసి దీంట్లో కీస్ అవన్నీ పెట్టుకోవడానికి ఇది పెట్టాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి టైం డేట్ అవన్నీ పెట్టుకోవడానికి, పెన్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇది ఉంది. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ గోల్డెన్ ఫ్రాగ్ ఉంది అండ్ ఒకటి గోల్డెన్ బుద్ధ ఉంది. బిగ్ బాస్ ఓటీటీలో అనిల్ ఉన్నారు కదా, అతను నాకు ఇది బర్త్డేలో గిఫ్ట్ ఇచ్చాడనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ మ్యాగ్నెట్స్ ఉన్నాయి అండ్ ఈ క్యాండిల్స్ ఉన్నాయి. ఈ క్యాండిల్స్ అనేది నేను తయారు చేసినాను ఇంట్లో. ఇది అన్ని క్యాండిల్స్ మిగిలిపోతే ఆ క్యాండిల్స్ అన్ని మెల్ట్ చేసి DIY క్యాండిల్ అయితే చేశాను. కానీ ఇది వెలిగించడానికి లేదు, ఎందుకంటే దీంట్లో దీపంది బత్తి ఉంటుంది కదా, అది వేసేసాను. అది ఇది ఫైర్ పట్టుకుంటే అది మెల్ట్ అయిపోతుంది. క్యాండిల్ది మధ్యలో ఉంటుంది కదా, అది లేదనమాట, కాటన్ అది లేదు. ఇది అయితే కొన్న క్యాండిల్. ఈ బుద్ధ వచ్చేసి నాకు బ్రహ్మముడిలో దీపిక వాళ్ళ అత్త, నా పెద్ద అత్త ఉండే అప్పుడు బ్రహ్మముడి చేస్తున్నప్పుడు ఆవిడ ఇచ్చారనమాట నాకు బర్త్డేలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొంచెం చిన్నగా కొనుక్కున్నాను, దుబాయ్లో వస్తాం కదా అక్కడ నుంచి తీసుకొచ్చాను, అవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకటి హమీదా ఖాతున్ అనమాట, నాది అనదర్ వర్జన్ ఆఫ్ మీ. సో సారీ అవన్నీ వేసుకుంటే కొంచెం డిఫరెంట్ కనిపిస్తాం కదా, అలా అనమాట. అండ్ సో ఇక్కడ వచ్చేసి అన్నిటికంటే ఫేవరెట్ ఇది ఏంటంటే మనం ఎలా చేస్తే చూడండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నాగానే నా సబ్స్క్రైబర్స్ ఎలా పెరుగుతున్నాయి చూడండి మీరు, ఎందుకంటే మనం 1 మిలియన్ సబ్స్క్రైబర్ చేయాలంటే ఇది అయితే నిజం, మనం నమ్మితే అన్నీ జరుగుతాయి. సో ఇప్పుడు ఇది రబ్ చేస్తే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నాయి. సో దగ్గరలో మనం అయితే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే చేసుకోవాలి. సో ఈ విష్ అయితే ఇచ్చేద్దాం. అండ్ ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే మీరే కాబట్టి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్ ఇలా ఉంది అనమాట. అండ్ కింద ఇక్కడ ఎలక్ట్రిక్ అవన్నీ వస్తువులు ఉన్నాయి పెట్టుకోవడానికి. ఇది ఉంది అనమాట. ఇక్కడ ఇది ఇలా గోక్కోవడానికి, నేను కాదు నా క్యాట్స్ది ఇవన్నీ. సో ఇప్పుడైతే ఇది బయట ఉంటుంది బాల్కనీలో, బట్ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి, రైనీ సీజన్ మాన్సూన్ కాబట్టి మనం ఇది ఇంట్లో లోపల ఇక్కడ పెట్టామన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రేమమైన వాల్ అని చెప్పొచ్చు. ఆ వాల్ వచ్చేసి ఇప్పుడు మీ అందరితో చూపిస్తానమాట. ఈ వాల్లో వచ్చేసి ఎంత డబ్బులు పెట్టినా కూడా ఇవన్నీ మనం కొనలేము, ఎందుకంటే ఇవన్నీ వచ్చేది ఓన్లీ మీ ప్రేమ వల్ల, ఆడియన్స్ ప్రేమ వల్ల అండ్ వ్యూవర్స్ ప్రేమ వల్ల. సో అలాంటి వాల్ అనమాట. ఏంటి అనేది చూసేద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి నేను మీ అందరితో పరిచయం అయినది బిగ్ బాస్ సీజన్ 5. సో బిగ్ బాస్ సీజన్ 5 నుంచి నాకు ఇప్పటి వరకు గుర్తు ఉండిపోయేలాగా నాకు బిగ్ బాస్ వాళ్ళు బిగ్ బాస్ బజ్లో ఇచ్చారు. అందుకనే ఇస్తారు, మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి, వాళ్ళు మనల్ని గుర్తుపెట్టినా పెట్టకపోయినా. సో అందుకనే ఇది ఇస్తారనమాట మనకి, మనం వర్క్ చేసామని చెప్పేసి రికగ్నైజేషన్ కోసం. సో ఇది వచ్చేసి బిగ్ బాస్ 5ది బజ్లో ఇచ్చారు. ఇది అయితే నాకు హర్యానా ఇచ్చింది, యూ ఆర్ అమేజింగ్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు సీజన్ 2 సీజన్స్ వెళ్ళాను, ఒకటి సీజన్ 5 అండ్ నెక్స్ట్ సీజన్ వచ్చేసి బిగ్ బాస్ ఓటీటీలో వెళ్ళినప్పుడు అప్పుడు అయితే బజ్ రవి అనేది చేశారు. సో ఆ కప్ కూడా చూసేద్దాం. విన్నింగ్ కప్ కాదు, బజ్ కప్. సో ఆ కప్ వచ్చేసి ఇలా ఉంది అనమాట. ఇది అయితే నాకు రవి అన్నయ్య బజ్ చేసినప్పుడు ఇచ్చారు. అందరికి ఇస్తారు, నాకు స్పెషల్ కాదు, బిగ్ బాస్ టీం నుంచి అందరికి ఇస్తారనమాట. సో దీంట్లో అయితే రవి అన్నయ్య ఏం రాశారంటే, యూ ఆర్ ద బెస్ట్
అండ్ రవి. అండ్ దీని తర్వాత వచ్చేసి ఈ బిగ్ బాస్ చేసి వచ్చిన తర్వాత కొన్ని ఫంక్షన్స్లో కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. సో ఆ అవార్డ్స్ మీ అందరికి నేను చూపిస్తాను. బిగ్ బాస్ వెళ్ళినప్పుడు దాని తర్వాత వచ్చిన తర్వాత నాకు అయితే ఈ కళ్యాణం వాళ్ళు వచ్చేసి యూత్ ఐకాన్ అవార్డ్ 2021 అని చెప్పేసి ఇచ్చారనమాట. యూత్ ఐకాన్. సో సేమ్ వాళ్ళు యూత్ ఐకాన్ నుంచి అవార్డు ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఇది ఇచ్చారు. ఆదివారం పరివారం అనేది షో అయితే నేను చాలా చేశాను. బిగ్ బాస్ తర్వాత నుంచి బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నప్పటి నుంచి కంటిన్యూగా చేస్తూ వచ్చాను. 100 ఎపిసోడ్ సెలబ్రేషన్లో వెళ్ళానమాట, పిలిచారు. 100 ఎపిసోడ్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం. సో దాని తర్వాత వచ్చేసి నేను బ్రహ్మముడి చేస్తున్నప్పుడు ఇది పద్మమోహన బ్రహ్మముడి సీరియల్కి వచ్చింది ఈ అవార్డు అనమాట. సో ఇవన్నీ నాకు బ్రహ్మముడి సీరియల్ షోస్ ఇవన్నీ చేసిన అవార్డ్స్ వచ్చినవి. అండ్ ఇవన్నీ కూడా నేను మీ అందరితో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. నాకు మీకు మధ్యలో ఉన్నది యూట్యూబ్. సో ఇవన్నీ నేను చూపించగలుగుతున్నానంటే యూట్యూబ్ వల్లనే. సో యూట్యూబ్ నుంచి కూడా నాకు అవార్డు వచ్చింది. సో ఆ అవార్డు కూడా చూసేద్దాం. సో ఇది వచ్చేసి నా యూట్యూబ్ అవార్డు అనమాట. యూట్యూబ్లో ఇప్పుడు అయితే నా దగ్గర 3,68,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. అండ్ ఇది వచ్చేసి నాకు 1 lakh సబ్స్క్రైబర్ కంప్లీట్ చేసుకున్నప్పుడే వచ్చింది అనమాట. సో ఈ 1 lakh వర్క్ జర్నీ కొంచెం అనిపిస్తుంది కదా ఎప్పుడు రీచ్ అవుతామని చెప్పేసి. సో అప్పుడు ఈ సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. అండ్ తొందరగా వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ వాల్లో గోల్డెన్ ప్లే బటన్ కూడా తొందరలోనే పెట్టేద్దాం అనమాట. సో ఇది వచ్చేసి ఈ వాల్ వచ్చేసి ఎలా ఉంటుంది అనమాట. ఇక్కడ అన్నీ మనకి అవార్డ్స్ కానీ ఇవన్నీ మెమొరబుల్ వస్తువులు కానీ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ అన్నీ ప్రేమమైన వాల్ అని చెప్పొచ్చు దీన్ని. సో నేనైతే అలాంటి పేరు పెట్టి పిలుస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే సోఫా ఉంది. ఈ లివింగ్ ఏరియా అయితే మేము యూజ్ చేయము ఎక్కువ. సో ఓన్లీ ఇది ఎంట్రెన్స్లో ఇలా ఉంటుంది అనమాట. సో ఇంకా వచ్చేసి ఇక్కడ అయితే ఒక డోర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ కర్టెన్స్ ఇవి ఉన్నాయి 2. అండ్ ఇక్కడ హాల్ వచ్చేసి ఒక 1 2 3 4 5 6 7 అట్లా 8 లైట్స్ ఉన్నాయి. అండ్ ఒకటి గోల్డెన్ లైట్ ఉంది. అండ్ ఒకటి వచ్చేసి ఇక్కడ ఇలా ఫ్యాన్ ఉంది. సో చూసారుగా మా లివింగ్ రూమ్ ఇలా ఉంటుంది అనమాట. ఇంతే. ఇప్పుడు ఇది అయితే ఎంట్రెన్స్. దాని తర్వాత మళ్ళీ ఇంకా హాల్ అవన్నీ ఉంటుంది. హోప్ మీ అందరికీ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 1 million దగ్గరలో పోవాలి కదా. సో థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు హమీదా ఖాతున్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై. సో లివింగ్ రూమ్లో వచ్చేసి సో do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO. Babe, I don't even care if we stay home. Put our to-do list on ice.